థ్యాంక్ యూ. హలో భాస్కర్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. విషయం లేకుండా డాక్టర్ దగ్గరికి రారు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం అండి. నేను నా వైఫ్ని తీసుకొచ్చాను. అదేమోనని ఒక చిన్న సందేహం. కంగ్రాట్స్. రమ్మనండి, చెకప్ చేస్తాను. అది తనతో పాటు వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చారు. వాళ్ళని రమ్మనండి. అది కాదు, వాళ్ళిద్దరికీ తన కూతురు మీద నా మీద చెప్పలేనంత పిచ్చి ప్రేమ. ఏదైనా తప్పుగా క్వశ్చన్లేస్తే అడుగుతారు, మీరు తప్పుగా అనుకోవద్దు. నో ప్రాబ్లం, రమ్మనండి. అలాగేనండి. నమస్కారం. నమస్కారం. రామ్మా. అమ్మెక్కడా? సిగ్గుపడకుండా కూర్చో. ఇక్కడ 2 చైర్లు ఉన్నాయి. మీ చైర్ మా అల్లుడి గారికి ఇస్తారా? ఏంటి సార్, తాతయ్య అవ్వబోతున్నారా? మీరు ఎంబీబీఎస్ చదువుకుని నన్ను అడుగుతున్నారేమిటి? మీరే సమాధానం చెప్పాలి. మూర్తిని పంపించండి. మేడంని ప్రెగ్నెన్సీ చెకప్ తీసుకువెళ్ళు. వీడే చెకప్ చేయబోతున్నాడా? అమ్మా, ఇతను తీసుకువెళ్ళడానికి మాత్రమే, చెకప్ చేయడానికి డాక్టర్ నర్స్ అందరూ ఉంటారు. వాళ్ళంతా బాగా విషయం తెలిసిన వాళ్లే కదా సార్. ఎంబీబీఎస్ చదివిన ఒక లేడీ డాక్టర్ దగ్గర ఒక పెద్ద టీమే ఉంది. చదివిన వాళ్ళు సరే, విషయం తెలిసిన వాళ్లేనా అని. అమ్మా, నా భార్య కూడా ఒక డాక్టర్. ఇదే నర్సింగ్ హోమ్ లో పనిచేస్తోంది. మద్రాస్ సిటీలోనే ప్రసవ సంబంధమైన విషయాల్లో ఈవిడే ఎక్స్పర్ట్. ఎంతమంది పిల్లల్ని కన్నారు? చెకప్ తీసుకువెళ్ళు. ఎవరిని తీసుకెళ్ళాలి సార్? చిన్నమ్మనా పెద్దమ్మనా? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నా వయసు ఎంతో తెలుసా? మరేంటండి, మీరు మా డాక్టర్ గారిని పిచ్చి ప్రశ్నలు అడగొచ్చు, నేను మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్నలు అడగకూడదా? రండమ్మ వెళ్దాం. మంగళం, నువ్వు కూడా వెళ్ళు. ఆ కుర్రాడు ఏదైనా ఎక్కిలి చేసలు చేస్తాడు. ఇలా పనుకోమా. అమ్మా, మీరు వెళ్ళొచ్చు. కింద నర్సింగ్ హోము, పైన ఇల్లా? చాలా సౌకర్యంగా కట్టుకున్నారు. హాస్పిటల్ వచ్చే డబ్బంతా ఇంటి మీద పోసేస్తున్నట్టున్నారు. రండి, కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చునే మాట్లాడుకుందాం. ఏం డాక్టర్, మా అల్లుడికి మీరే కదా ఫ్యామిలీ డాక్టర్? అవును. నైవేలీలు తలనొప్పిస్తే కూడా నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు మీ అల్లుడు. ఎందుకంటే మీ అల్లుడు ఒళ్ళు గురించి నాకు బాగా తెలుసు. మీరు ఉండండి, నేను ఉంటాను. మా అల్లుడు కొన్ని రోజులుగా కడుపున పెయిన్ అంటున్నారు. సరిగ్గా భోజనం చేయడం లేదు. ఎందుకని? అలాగా? ఏంటి మిస్టర్ భాస్కర్, నువ్వు నాకు చెప్పనే లేదు? ఆయన చెప్పరు సార్, మీరే కనిపెట్టాలి. ఏం డాక్టరో ఏమిటో. నర్స్, ఈవిడిని బయటికి తీసుకెళ్ళు. డాక్టర్ గారు, మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. మీరు చదివిన చదువంతా దాని మీద ఉపయోగించండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఇప్పుడు మీరు మా అల్లుడిని కిందకు తీసుకెళ్ళండి. ఆయన శరీరాన్ని జుట్టు నుంచి కాలి గోళ్ల వరకు కంప్లీట్ గా ఓవరాలింగ్ చేయండి. ఆయన ఒంట్లో ఏ సమస్య ఉన్నా సరే మీరు మందులు మాకులు రాసిచ్చేయండి, అవి మేము కొనిస్తాం. ఇంకో 100 సంవత్సరాల వరకు మా అల్లుడికి ఎటువంటి రోగం రాదని మీరు గ్యారంటీ కార్డు రాసిచ్చేయండి. గ్యారంటీ కార్డా? అవును సార్. ఒంటికి వేసుకునే బట్టలకే గ్యారంటీ కార్డు ఇస్తున్నప్పుడు లోపల ఉండే ఆరోగ్యానికి గ్యారంటీ కార్డు ఇవ్వకపోతే మీరు ఎందుకు ఎంబీబీఎస్ చదువుకున్నట్టు? భాస్కర్, ఇలా రావయ్యా. మీ మామగారు నా ఉద్యోగానికి ఎసరు పెట్టారు. నేనిప్పుడు ఏం చేస్తానంటే, నీ ఒళ్ళు తల నుండి కాలు వరకు కంప్లీట్ గా చెకప్ చేసి ఓ గ్యారంటీ కార్డు ఇచ్చేస్తాను. చాలా సార్. ఇప్పుడే మీరు ఒక డాక్టర్. దట్స్ గుడ్. కంగ్రాట్స్ భాస్కర్, మీరు త్వరలోనే తండ్రి కాబోతున్నారు. ఓ, థ్యాంక్ యూ డాక్టర్. మీ నర్సింగ్ హోమ్ లో ఫోన్లు కూడా గర్భవతం చెప్పేస్తున్నాయి. తాతయ్య అవుతున్నారని సంతోషమా? తాతయ్యని ఇప్పుడే ఎలా చెప్పగలను? మనవడు పుడితేనే నేను తాతయ్యని, మనవరాలు పుడితే నేను అమ్మమ్మని కదా. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.
క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905 సంవత్సరం. అప్పటికి